సార్వభౌమ అభివాదం. స్వాగతం వాసుదేవ. సుఖాసీనుడు కం. అక్కడ కాదు కృష్ణ, ఇక్కడ ఈ సర్వతోభద్రం మీద ఆసీనుడు. అలాగే మా గౌరవానికి గాంధారనాథులు ప్రత్యేకమైన శ్రమ తీసుకున్నట్టున్నారు. పాండవులందరూ కుశలమేనా నందనందన? కుశలమే మహారాజా. వారు మీ కుశలములు కూడా పేరు పేరునా అడుగమన్నారు. కౌరవ పాండవులకు ప్రేమపూర్వకంగా సంధి చేసి శాంతిని స్థాపించే నిమిత్తమే నేను రాయబారిగా వచ్చాను. మామ, పాండవులు నియమ ప్రకారం అరణ్యాజ్ఞాతవాసాలు ముగించారు. నాడు మీరిచ్చిన మాట మేరకు అర్ధరాజ్యం పంచి ఇయ్యమని అర్థించమన్నారు. జూదంలో ఓడిపోయిన ధనాన్ని మరల ఇమ్మని కోరటం ఈనాడే వింటున్నాం. కురు సామ్రాజ్యంలో భాగం కోరే అర్హత, అధికారం వారికి లేవు. కారణం 13 ఏళ్లు పదచ్యుతులై క్షత్రియ ధర్మత్యాగం చేసిన పాండవులకు ఆ అర్హత లేదు, ఉండరాదు. దూరం ఆలోచించు దుర్యోధన. పాండవుల అర్హత ధర్మశాస్త్రబద్ధమైనది. వంశానుక్రమాచారం వల్ల వారికి ఆ అధికారం ఉంది. వారు మీ పినతండ్రి పాండురాజు పుత్రుడు. ధృతరాష్ట్ర మహారాజు సింహాసనం అధిష్ఠించిన ఈ సామ్రాజ్యాన్ని పాలించింది, పెంపు చేసింది పాండురాజే. పాండురాజు రాజప్రతినిధే కాని రాజు కాడు. మా తండ్రే మహారాజు, మేమే వారి సామ్రాజ్యానికి వారసులు. పోని వారానాడు జూదములో ఒడ్డినది నీవు గెలుచుకున్నది వారి రాజ్యమేనా సుయోధన? మా పితృదేవులు దాక్షిణ్యంతో ప్రసాదించిన భిక్షం. ఆనాటి ఓటమితోనే దాన్ని వారు పోగొట్టుకున్నారు. అంతేనా మామ? ఆనాడు జూత నియమ ప్రకారం పాండవులు మరలి రాగానే వారి రాజ్యభాగం వారికి పంచి ఇస్తామని మాట ఇచ్చారు. అది ఈనాడు పాటించరా? రారాజు మాటే తుది నిర్ణయమా? దీనిలో మీకు స్వాతంత్ర్యము, బాధ్యత లేవంటారా? మాట్లాడరే మామ. సర్వ బాధ్యతలను కుమారుల కైవసం చేసి విశ్రాంతి పుచ్చుకునే వృద్ధులను నిర్బంధించదు. ఈ కౌరవ సామ్రాజ్యానికి సర్వాధికారిని నేను. నా అభిమతమే శాసనం. నువ్వంతటి వాడివని నాకు తెలుసు కురురాజా. నువ్వీ మాట చెబుతావని తెలిసే నేను ఈ సంధి ప్రయత్నానికి వచ్చాను. మత్సరాలు పెంచుకున్నందువల్ల మహోపద్రవాలే కాని మైత్రి రాదు. మీ వైషమ్యాలతో భారతదేశం రక్తప్లావితం కారాదు, రాజవంశాలు నశించరాదు. అందుకే నిరంతర ధర్మతత్పరుడు, శాంతిప్రియుడు అయిన పాండవాగ్రజుడు సంధిని కోరుతున్నాడు. అర్ధరాజ్యం ఇవ్వలేకపోతే అన్నదమ్ములేవురికి అధమం 5 ఊళ్ళైనా ఇమ్మన్నాడు. ఈ కనీస వంచనైనా గమనించు. అన్నపేదల ఎడుగుతున్నారని భ్రమించకు, అసహాయుల అర్చిస్తున్నారని అపార్థం చేసుకో. అవకాశం వృధా చేయక అంగీకరించు. నా మేలు నాకు తెలుసు. నీ ఆంతర్యం అర్థం చేసుకోలేని అవివేకిని కాదు కృష్ణ. బానిసలంచు పాండవుల ప్రాణముతో విడ సంతసింపక ఔరా నను భాగమిమ్మనదరా బెదరింతురా సిగ్గుమాలి ఆహ్వానము చేసినంతనే శబాసని నేర్పరివోలే రాయబారానికి వచ్చినావే, రాయబారానికి వచ్చినావే. బలిరా మతిపోయనా నందనందనా. విన్నారా మామ మీ కుమారుని స్త్రీ సూక్తులు? గురువృద్ధులారా, గురుదేవులారా, సావధానంగా యోచించండి. మీ జీవితానుభవం వినియోగించి కర్తవ్యం నిశ్చయించండి. సుయోధన, వాసుదేవుడు సర్వధర్మజ్ఞుడు. లోక కళ్యాణకారకుడైన ఆయన హితవాలించు. స్వార్థపరుడైన దుష్టమంత్రుల విషాలోచనలు విని ప్రభువు వివేకం కోల్పోరాదు. కోరి వచ్చిన సంధిని కాదని కలహానికి కాలుదువ్వటం మాకెవరికీ ఉచితంగా లేదు. ఆలకించు నాయన. నీ మతం వృద్ధులెవ్వరికీ సమ్మతం కాదు. బలవంతులతో విరోధం మంచిది కాదు. అవును రారాజా, ఒక్క మాటతో సూతపుత్రునికి అంగరాజ్యమిచ్చిన నీకు ఇది అసాధ్యం కాదు. నీ స్వబుద్ధితో యోచించి నిశ్చయించు.
మీ హితబోధలు శిరసావహిస్తే స్వబుద్ధితో చేసిన నిర్ణయం అవుతుంది కాబోలు. కర్ణ, ఇప్పటికైనా నీ కుదృష్టి కుబుద్ధి మాని చేరదీసిన ప్రభుక్షేమం తెలుసుకో. గురుపుత్ర, రారాజు గురువులమని వారి ఉప్పు తిని శత్రువులను కైవారం చేసే మీరు రాజక్షేమం కోరేవారా? యుద్ధమే అనివార్యమైతే ప్రభువు కోసం ప్రాణాలైనా అర్పించి విజయం సమకూర్చేది మేము. శాతకాని ఈ వీరాలాపాలతోనే రారాజును నమ్మించి ఇంతవరకు తెచ్చావు. భీష్మాదుల కంటే నీవు వీరుడవా, పరమేశ్వరుని కంటే పరాక్రమవంతుడవా? అవునో కాదో తేలేది నేడు కాదు, రణమే వచ్చిన నాడు పక్షపాత చిత్తులైన మీ సహాయం కర్ణుడెన్నడూ కోరడని మరచిపోకు. ఏమన్నా అఖిల తత్శాస్త్రవేది అయిన గురుత్తముని భీరుగా నిందించే నీ నాలుకను ఖండించిన పాపం లేదు. మంగరాజా, శాస్త్రవదూత సమక్షంలో మనం కలహించడం యుద్ధం కాదు. ఒకరి మాట వినడానికి రారాజు పసివాడా, వ్యక్తిత్వం లేనివాడా? తనకు నచ్చితే ఏమైనా చెయ్యగలడు, నచ్చకపోతే ఎవరి మనస్సు నొచ్చినా ఏమీ చెయ్యడు. మనకు మన మాటకు విలువ లేని చోట ఉండరాదు. మామా రండి, లేవండి నాన్నగారు. ఆవేశపడకు గురుపుత్ర, ఆగండి గురుదేవ. పెద్దలు లేని సభ కాదు, ఏదో నిర్ణయం చేయించి వెళ్ళడం ఆర్యుల ధర్మం. ఆవేశపరులకు ఆగ్రహాలు సహజమే. రాజా, బావా, నీవు నిర్ణయించినట్లేనా? 5 ఊళ్ళివ్వడానిక, సంగరానిక? అది నీ విచక్షణ పైన ఆధారపడ్డది. తప్పదంటే వారు సంగరానికైనా సంసిద్ధులేనట్టు. సంగరం? నీవు హస్తినాపురికి వచ్చింది నిజంగా సంధి చేయడానిక? మీ పాండవుల బలప్రతాపాలు వర్ణించి మమ్ము బెదిరించడానిక? కృష్ణ, రాధేయుండును దుస్ససేనుడును పోరన్ తాపుగా పాండవ క్రోధ జ్వాలల నార్చు ఉండొకడు నాకు తోడే సాలింక నీ బాధల్ వ్యర్థము వాడి సూది మొన మోవంజాలునంతైన నేనీ ధాత్రీతల నీను వారలకు పోరే సజ్జమౌ మాధవా. లెస్సగా పలికావు రారాజా. నీ వంటి బుద్ధిమంతులు మంత్రులైతే లెస్సగానే పలుకుతారుగా అంధార రాజా. సుయోధన, పాలకడలి వంటి పాండవాగ్రజుమదిన్ కోపాగ్ని రగిలి భగ్గుమను నాడు గంధ గజేంద్రం ముఖరణి భీముడు నిన్ను నీ సహోదరుల మ్రందించునాడు పరమేశునోర్చిన పార్థుడు గాంధీవ మంది కర్ణునిదును మాడునాడు మాయారణ విదుండు మా ఘటోత్కచుడు నీ బలగము గంగలో గలుపునాడు ఎదిరి గెలువంగనేతువే ఇందరేలా అభినవ త్రినేత్రమూర్తి వీరాభిమన్యుడు ఒక్కడే చాలు సంగరమూర్తి గెలువ ఈ మహావీరులందెవరేని అడ్డురారు నిన్ను కావగాలేరు రాజరాజా. బాగు బాగు, నిండు కొలువులో ఇల్లాలి శీలాన్ని కాపాడలేరట, ఈనాడేదో కొండల్ని పిండి కొడతారట. భలా దుశ్శాసన, చక్కగా కనువిప్పు చేశావు. కనువిప్పు కావలసింది నాకు కాదు, అజ్ఞానంతో అల్లాడేవారికి. ఆనాడు పాండవులు నిత్య స్థితులై నిలిచినది కేవలేక కాదు దుశ్శాసన, ధర్మాన్ని ఉల్లంఘించలేక. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో, ఘోషయాత్రలో భీమార్జనులే అడ్డుపడకపోతే కాగల కార్యం గంధర్వరాజే తీర్చియుండేవాడు కదా. విరాట నగరంలో అసహాయుడై అర్జునుడొక్కడే మిమ్మందరినీ ఓడించి మందను మళ్లించిన సంగతి మరిచిపోయారా? అదే పాండవ విజయానికి కౌరవ పరాజయానికి నాంది.
ఇప్పుడైనా మత్తుమాని మంచివాడవనిపించుకోరా రాజా. సంగరమే సంభవిస్తే నాటి భీముని భీషణ ప్రతినలు అక్షరాలా దరుగక తప్పదు. జీవన సంధ్యా సమయాన్ని మా మనసులకు ఆందోళన కలిగించకురా రాజా. మీ శ్రేయస్సు కోరి పదే పదే చెబుతున్నాం. యోగీశ్వరేశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన పార్థుడు ఎక్కడ ఉంటారో అక్కడే విజయం. గురుదేవ, కౌరవ పాండవుల మనఃప్రవృత్తులు తమకు తెలుసు. రక్త బంధువులమన్న అభిమానం ఏనాడు లేదు, ఈనాడు రాదు. ఇన్నేళ్లు రారాదు అనిపించుకొని ఈ కురు సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలి ఈనాడు పౌరుషాభిమానాలు చంపుకొని కౌగలించుకోలేను. నా దారిని నన్ను పోనివ్వండి. కృష్ణ, పాండవ దూతగా వారి వాదాన్ని నీవు విశదీకరించావు, నా సమాధానము విన్నావు. ఇక తర్జన భర్జనలు చాలు. ఆలకాపరికి అంత సులభంగా అర్థం కాదు అగ్రజ. వాసుదేవ, నీవెంత ప్రయాసపడినా ప్రయోజనం లేదు. ఉంది దుశ్శాసన, అది నీకిప్పుడు అర్థం కాదు. జెండాపై కపిరాజు నాట్యం చేయగా, నేను సారథినై రథం నడిపించగా, దివ్యాస్త్ర శస్త్ర సంపన్నుడైన సవ్యసాచి గాంధీయ వినిర్ముక్త శిత శిలీముఖంతో ఈ అంగరాజు గర్వభంగం చేసిన నాడు అభిమన్యాది పాండవ కుమారులు సింహకిశోరముల వలె లంఘించి మీ కుమారులను కత్తికి కండగా నరికి వైచిన నాడు కౌరవ వీర నికాయము చము సమూహము సర్వనాశనమై ప్రాణముల రచేత పట్టుకుని పరిగెత్తే ఈ దుర్యోధనుణ్ణి భీముడు వెంబడించి పిలిచి గదతో పొడిచి తొడలు పొడి చేసిన నాడు పీనుగు ప్రోవుల నడుమ కాక ఢూకారవాలలో మతి చెదరి దిక్కుమారిన తావు చచ్చిన నాడు నీకు నీ రారాజుకు తెలుస్తుంది. ఆ దుర్జనం రాకుండా ఉండాలనే నా ప్రయాస. దుర్యోధన, ఈ మహామారణ హోమంలో పుత్రులను బాసిన తల్లులు, భర్తలకు దూరమైన భార్యలు, సోదరులను పోగొట్టుకున్న తోబుట్టువులు, తల్లిదండ్రులకు నోచుకోలేని పసికందులు అనాథలై ఆక్రందిస్తూ ఏమిటి మహాపాపమని నిన్ను చుట్టుముట్టి నిలబెట్టి ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్తావు? ఇది నా దురాశ దురహంకారాల ఫలితమని చెప్పగలవా? ఆ ధైర్యం నీకుందా? ఉంటే అలాగే చెప్పు, ఆ మాట మీదే నిలబడు, అంతే. ప్రభంజనాన్ని గుప్పిట కొట్టగలరా? ప్రళయాగ్నిని కొంగున ముడిగట్టగలరా? మదవ్యూఢోగ్ర మాతంగాన్ని గట్టిపోతలతో బంధించగలరా? రాజా, నీ సఖుల సహోదరుల నిన్ను నిమేషములో వధించి నేనీ సభలో సమాధియనరింపగజాలుదు. కాని మీ తలంరాత విధాత దుర్మృతిని పాండుకుమారుల చేత లోక సంత్రాసమునాపగాతరమే తప్పదు తప్పదు యుద్ధము బంధునాశము.